నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సెక్యూర్ టెక్ అఫీషియల్. నేను మీ ప్రశాంత్. నేను వైజాగ్లో వన్ ఆఫ్ ద సీసీటీవీ డీలర్ని. మీకు సీసీటీవీ యాక్సెసరీస్ కావాలన్నా, సీసీటీవీ కెమెరాస్ కావాలన్నా, సీసీటీవీ ఇన్స్టలేషన్స్ కావాలన్నా సరే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. అలాగే సీసీటీవీ పరంగా ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా సరే కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తా, నా ఈమెయిల్ ఐడి ఇస్తా, అలాగే నా ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను. ఫాలో అవ్వండి. మీకు ఎటువంటి టెక్నికల్ గైడ్లైన్స్ కావాలన్నా సరే మీరు నన్ను అందులో అప్రోచ్ అవ్వచ్చు. సో ఈ రోజు వచ్చేసి నేను హైఫోకస్ 3MP ఇండోర్ కెమెరా బేబీ మానిటరింగ్ కెమెరా తీసుకురావడం జరిగింది. ఇది మన యూట్యూబ్లోనే ఫస్ట్ టైం దీన్ని తెలుగులో మనం రివ్యూ చేయబోతున్నాం అనమాట. లెట్స్ గెట్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, దీన్ని మనం గూగుల్తో కూడా యూజ్ చేయొచ్చు, అండ్ అలాగే అలెక్సా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది 3 MP వస్తుంది, వైఫైతో రన్ అవుతుంది. దీని యాంగిల్ వచ్చేసి 120 degrees వైడ్ యాంగిల్ వస్తుంది అనమాట. అలాగే ఇది P2P కాన్ఫిగరేషన్ అవుతుంది. మనకి నైట్ విజన్ వస్తుంది, మోషన్ ట్రాకింగ్ కూడా వస్తుంది అనమాట. సో అలాగే దీనికి క్లౌడ్ స్టోరేజ్ కావాలంటే క్లౌడ్ స్టోరేజ్ యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మన SD కార్డ్ అప్ టు 256 GB వరకు సపోర్ట్ చేస్తుంది, దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే 2-way ఆడియో కమ్యూనికేషన్ కూడా అవుతుంది అనమాట. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి MRP వచ్చేసి 6250 ఉంది, కానీ మన దగ్గర మాత్రం ఇది అబ్సల్యూట్లీ 2500కే దొరుకుతుంది. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అలాగే దీని క్వాలిటీ అండ్ దీని ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉంది, అలాగే ఇది డైరెక్షన్స్ ఎలా మనం బ్యాన్ టిల్ట్ చేసుకోవచ్చు అని కూడా చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ఓపెన్ చేసినట్టయితే కెమెరా ఇచ్చారు. ఈ కెమెరా మనం చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా రోబోని చూసినట్టు ఉందన్నమాట. బాగుంది, మోడల్ అయితే చాలా బాగుంది. దాంతోపాటు ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు, ఒక అడాప్టర్ ఇచ్చారు, కేబుల్ ఇచ్చారు. ఇది కెమెరా ఫిక్స్ చేయడానికి సీలింగ్ అనమాట. సో ఇది వాల్ మౌంట్ అనుకోవచ్చు. అలాగే 2 స్క్రూస్ కూడా ఇచ్చారు. సో ఈ వాల్ మౌంట్ని మనం సీలింగ్ కానీ లేకపోతే ఏదైనా వుడ్ ప్లేట్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నార్మల్ పిన్ లాస్ట్ టైం ఇచ్చినట్టే. సో అడాప్టర్ కూడా సేమ్. ఫ్రెండ్స్, ఇది యూజర్ మాన్యువల్. సో మనం కెమెరా కాన్ఫిగరేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి చాలా క్లియర్గా ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్టయితే మన వీడియో చూసినా సరే మీకు ఈజీ అవుతుంది. ఆర్ఎల్స్ మీరు యూజర్ మాన్యువల్ చూసుకుని అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కెమెరాకి పవర్ ఇచ్చేసి కెమెరా కాన్ఫిగరేషన్ ఇచ్చాము. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకి పవర్ సాకెట్ ఇక్కడ ఇచ్చారు. అలాగే మనం ఇలా టిల్ట్ చేసి చూసుకుంటే ఇక్కడ SD కార్డ్ స్లాట్ ఇచ్చారు. దీనికి రీసెట్ బటన్ ఇక్కడ ఇచ్చారనమాట. సో ఈ కెమెరా చూడండి మీకు ఫుల్ ప్లెజ్డ్గా రొటేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ బ్రాండ్లో కూడా ఇంత హై అండ్ మోడల్ అయితే లేదు. మనం ఏ బ్రాండ్లో చెక్ చేసుకున్నా సరే. అండ్ 2500 అంటే చాలా వర్త్ అనే చెప్పుకోవాలి. విత్ 2 years వారంటీ వస్తుంది. సో దీని క్వాలిటీ నెక్స్ట్ చెక్ చేద్దాం, ఆడియో క్వాలిటీ కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, సో కవర్ తీసేద్దాం. చూసుకుంటే మీకు ఇక్కడ IR కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా రొటేట్ అవుతుంది. బ్లూ కలర్ ఇండికేటర్ వచ్చింది మనకి. సో ఫ్రెండ్స్, చూద్దాం ఇది కెమెరా తిరుగుతుందా లేదా, లేకపోతే ఏంటి దానికి పవర్ అయితే వస్తున్నది. ఫ్రెండ్స్, ఇది మనం సేమ్ యాస్టీస్గా హై స్మార్ట్ యాప్లోనే కాన్ఫిగర్ చేసుకోవాలి. సో యాప్ ఓపెన్ చేసి సేమ్ దాని పర్మిషన్స్ ఎంటర్ చేయాలి. మనం ఇదివరకు మనకి అకౌంట్ లేనప్పుడు మనం సైన్ అప్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ చేస్తున్నాను. సో ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి పర్మిషన్స్ ఉంటాయి, పర్మిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనం స్మార్ట్ కెమెరాను ట్యాప్ చేసి ఇక్కడ మనకి దాన్ని మేక్ ష్యూర్ ద ఇండికేటర్ ఇస్ ఫ్లాషింగ్ ఆర్ ప్రాంప్ట్ టోన్ ఈస్ హియర్. సో ఇక్కడ ఏంటంటే మనకి బ్లూ కలర్ ఇండికేటర్ చూపిస్తున్నది కదా, దాన్ని సెలెక్ట్ చూసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ అని సెలెక్ట్ చేసి మన వైఫై పాస్వర్డ్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఈ QR కోడ్ అన్నది కెమెరాకి చూపించాలి. ఈ లోపు మనకి ఇక్కడ డివైస్ యాడింగ్ డివైస్ అని వస్తున్నది కదా, అది కాన్ఫిగరేషన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి కెమెరా ఆన్లైన్ అని ఒక ప్రాంప్ట్ వచ్చింది కదా ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి మనకి ఏంటంటే కెమెరా అన్నది ఆన్లైన్ అయిందని చెప్పేసి మనకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఆ తర్వాత డన్ అని కొట్టేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు కెమెరా క్వాలిటీ అన్నది చూపిస్తాను చూడండి. సో ఇందులో మనం డైరెక్షన్ అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే కంప్లీట్గా నా మొబైల్తోనే ఆపరేట్ చేస్తున్నాను చూడండి, మీకు కనబడుతుంది ఇక్కడ. సో ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి అంటే మనం ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు, అలాగే వీడియో క్లిప్ తీసుకోవచ్చు,
సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రికార్డింగ్ అనే ఆప్షన్ వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఒక 4 సెకండ్స్ రికార్డింగ్ తీస్తున్నాను, స్టాప్ చేశాను. సో అది కూడా మనకి ఆల్బమ్స్లో సేవ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రికార్డ్ చేసిన రికార్డింగ్ కూడా ఉంది. ఇది మనం కావాలి అనుకుంటే షేర్ కూడా చేయొచ్చు ఎవరికైనా సరే, లైక్ ఇక్కడ మన వాట్సాప్ సంథింగ్ మెయిల్లో కానీ. అలాగే ఈ ఫోటోని కూడా మనం జూమ్ చేసుకుంటూ మరీ చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే మీకు చెప్పాను కదా కెమెరా క్వాలిటీ. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా చూడండి, నేను కెమెరా క్వాలిటీ అన్నది నా ఫేస్ మీద పెట్టి చూపిస్తున్నాను. సో చూసాక ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే అనమాట. సో ఈ ప్రైస్కి ఈ 3 మెగాపిక్సెల్ రావడం అంటే చాలా తక్కువ అనమాట. ఈవెన్ మీరు ఆన్లైన్లో కంపేర్ చేసుకున్నా సరే మీకు లోకల్ బ్రాండ్స్ అయితే దొరుకుతాయి, కానీ దాని యొక్క అవుట్పుట్ కూడా ఎలా ఉంటుందో అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్. అలాగే ఈ కెమెరా మీద మరిన్ని డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ కెమెరా కోసం నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న గంటను లైక్ పెట్టుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే.